హాయ్ ఎవరివన్. రెసిప్రోకల్ ఈక్వేషన్స్లో క్లాస్ 1 క్లాస్ 2 డౌట్ ఉందంటే చెప్తున్నానండి. రైట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వేషన్ ఈ విధంగా ఓకేనండి. a0 x పవర్ n a1 x పవర్ n మైనస్ 1 ప్లస్ an ఈక్వల్ టు 0 ఈ విధంగా ఇచ్చారనుకోండి. రైట్. ఇక్కడ a0 అయినా లేకపోతే a0 అంటాం. a0 ఈక్వల్ టు an అయిందనుకోండి క్లాస్ 1. ఓకేనండి. a0 ఈక్వల్ టు మైనస్ an అయిందనుకోండి, అంటే ఆపోజిట్ సింబల్స్ కానీ ఉంటే ఓకేనండి. రైట్. దాన్ని క్లాస్ 2 అంటాం. సింపుల్ అంతేనండి, అంతకుమించి ఇంకేం లేదు క్లాస్ 1 క్లాస్ 2 డెఫినేషన్స్లో. అయితే ఎప్పుడు x ఈక్వల్ టు 1 ఒక రూట్ అవుతుంది, ఎప్పుడు x ఈక్వల్ టు మైనస్ 1 ఒక రూట్ అవుతుంది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఓకేనండి. ఫస్ట్ క్లాస్ 1 గురించి. రైట్. ఇందులో మళ్ళీ ఆడ్ డిగ్రీ గురించి ఈవెన్ డిగ్రీ గురించి మాట్లాడుకుందామండి. ఓకేనా. సో ఒకవేళ క్లాస్ 1 అయ్యి ఆడ్ డిగ్రీ అయిందనుకోండి, ఖచ్చితంగా x ఈక్వల్ టు మైనస్ 1 అనేది ఒక రూట్ అవుతుందండి. ఓకే అండి. ఎగ్జాంపుల్ 3 చూసుకోండి. ఇక్కడ 2 ఈక్వల్ టు 2 అంటే a0 ఈక్వల్ టు an. ఓకే అండి. ఆడ్ డిగ్రీ ఉంది అంటే దీనికి ఖచ్చితంగా x ఈక్వల్ టు మైనస్ 1 ఒక రూట్ అవుతుందండి. సో ఏం చేస్తాము, సింథటిక్ డివిజన్ చేశాక ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. రైట్ అండి. ఇప్పుడు ఈవెన్ డిగ్రీ దగ్గరకు చూద్దాం. ఓకేనండి. ఒకవేళ కానీ అది క్లాస్ 1 అయ్యి ఈవెన్ డిగ్రీ అయ్యిందనుకోండి, ఎగ్జాంపుల్ 2 చూడండి. ఇక్కడ ఏమొస్తుందండి, a0 ఈక్వల్ టు an అంటే క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ. ఈ విధంగా ఉండే ఈక్వేషన్ మనము స్టాండర్డ్ రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాం. అప్పుడు ఖచ్చితంగా బోత్ సైడ్స్ x² డివైడ్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే అండి. దిస్ ఈజ్ అబౌట్ క్లాస్ 1. ఇప్పుడు క్లాస్ 2 గురించి చూద్దామండి. ఓకే. ఇందులో కూడా మనకి మళ్ళీ ఆడ్ డిగ్రీ ఈవెన్ డిగ్రీ చూద్దాం. ఓకేనండి. ఒకవేళ కానీ అది క్లాస్ 2 అయ్యి అంటే a0 ఈక్వల్ టు మైనస్ an అవ్వాలి. ఓకేనండి. ఎగ్జాంపుల్ 4 చూద్దాం. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ మైనస్ 1 ఉంది, అంటే ఇది క్లాస్ 2 అండి. ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. ఒకవేళ కానీ ఆడ్ డిగ్రీ ఉంటే దీనికి x ఈక్వల్ టు 1 ఒక రూట్ అవుతుందండి, అంటే ఇది. ఓకేనండి. రైట్. x ఈక్వల్ టు 1 ఒక రూట్. ఒకవేళ కానీ ఈవెన్ అయ్యింది అనుకోండి, అంటే ఏంటండి, ఎగ్జాంపుల్ 1 చూద్దాం. ఇది 6 ఈక్వల్, ఇక్కడ 6 మైనస్ 6 అంటే ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఏమొస్తుందండి, క్లాస్ 2 వస్తుంది ఈవెన్ డిగ్రీ. ఓకే అండి. అప్పుడు ఖచ్చితంగా ఈ రెసిప్రోకల్ ఈక్వేషన్స్కి x ఈక్వల్ టు 1 ఒకటి, x ఈక్వల్ టు మైనస్ 1 ఒకటి 2 రూట్స్ అవుతాయండి. ఓకేనా. ఆ తర్వాత ఏం చేయాలండి, 2 టైమ్స్ మనము సింథటిక్ డివిజన్ చేస్తాం. ఎలా కన్వర్ట్ అవుతుందండి, ఆఫ్టర్ దట్ 6x పవర్ 4 మైనస్ 25x³ ఓకేనండి 37x² మైనస్ 25x ప్లస్ 6 ఈక్వల్ టు 0లకి కన్వర్ట్ అవుతుంది. ఓకే అండి. అంటే ఏం జరుగుతుందండి, ఇక్కడ మళ్ళీ 6 ఈక్వల్ కదండి, ఇక్కడ a0 ఈక్వల్ టు an. ఓకే అండి. అంటే ఏం జరుగుతుంది, క్లాస్ 1లోకి కన్వర్ట్ అయిపోతుంది ఈవెన్ డిగ్రీ. అప్పుడు ఇది స్టాండర్డ్ రెసిప్రోకల్ ఈక్వేషన్ అయిపోతుంది కాబట్టి x² డివైడ్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఓకే అండి. దిస్ ఈజ్ అబౌట్ రెసిప్రోకల్ ఈక్వేషన్స్ అండి, అండ్ క్లాస్ 1 అండ్ క్లాస్ 2. ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.